Please like, subscribe, and press the bell icon to get all the updates. సార్ ప్రణాళిక గ్రంథాలు 8 అని చెప్పారు, రాశారు సార్. మీరు రాసిన ప్రణాళిక గ్రంథాలు అయితే మిగతావి కూడా రాశారు. అవి ఎందుకు ప్రణాళిక గ్రంథాలు కావు? అసలు ప్రణాళిక అంటే ఏమిటి? అసలు దేని కొరకు ప్రణాళిక? ఈ ప్రణాళిక యొక్క ఉద్దేశం ఏంటి? ఇది మీ ద్వారా మాత్రమే వింటున్నటువంటి విషయం, ఇంకా ఇంకొకరు కూడా బోధించడం లేదు. దీని యొక్క స్పష్టతనివ్వండి సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి ప్రశ్న అడిగారు. ప్రణాళికా గ్రంథాలు అనే మాట ఎందుకు వచ్చిందంటే, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఏమిటో అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పేతురు యోహానులు యెరూషలేము దేవాలయపు ఒక ద్వారము, దాని పేరు శృంగారము అనే ద్వారం. ఆ శృంగారము అనే ద్వారము దగ్గర ఒక కుంటివాడు ఉండగా దేవాలయంలోనికి ఆ ద్వారం గుండా వెళుతున్న అపొస్తలులు పేతురు యోహాను వాడిని యేసయ్య నామంలో స్వస్థపరిచారు. ఆ తర్వాత అనేక మంది గుంపులుగా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి విశ్వ రహస్యాన్ని, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఒక మర్మమైన దేవుని సంకల్పాన్ని, సీక్రెట్ ప్లాన్ ఆఫ్ గాడ్, వెరీ ఇంపార్టెంట్ ప్లాన్ ఆఫ్ గాడ్, అత్యంత ప్రాముఖ్యత కలిగిన దైవ ప్రణాళికను పేతురు ప్రకటించాడు. అది 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు భూలోకానికి రాకుండా పరలోకంలోనే కూర్చొని పరలోకవాసిగానే ఉంటాడు. భూమి మీదకి వచ్చే పని లేదు అప్పటిదాకా. ఎప్పుడు వస్తాడు అంటే అన్నిటికీ కుదురుబాటు జరిగినప్పుడు వస్తాడు. కనుక అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలి, వచ్చుట అనేది దేవుని ప్రణాళిక. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అంటే అందులో ఒక అంతర్లీనంగా ఒక భావం ఉంది. అన్నిటికీ కుదురుబాటు కావాలి అంటే క్రీస్తు సంఘములో, దేవుని సమాజంలో ప్రతి విషయము కూడా చెడిపోయి ఉన్నది అని అర్థం. అన్నిటికీ కుదురుబాటు అవసరం, అన్ని విషయాలు చెడిపోయినాయని అర్థం. సువార్త ప్రకటించే పద్ధతి, ప్రభువును ఆరాధించుకునే సంఘ ఆరాధన క్రమము, పరిశుద్ధాత్మను గూర్చి, క్రీస్తు రెండవ రాకడను గూర్చి, రక్షణ పొందే విధానము, రక్షణ కాపాడుకొని కొనసాగించుకునే విధానం, దేవుని చిత్తము గ్రహించే పద్ధతి, ఎలా అమలు చేయాలి ఆ పద్ధతి, ఇలాగ అన్ని విషయాలలోనూ క్రైస్తవ సమాజం సంస్కరించబడాలి. అందులో మొట్టమొదటి విషయం, యేసు ప్రభువు వారు ఎప్పుడు వస్తారు, యేసు రాకడ కొరకు సంఘము ఎలా సిద్ధపడాలి, ఈ సకల విషయాలను ప్రజలకు నేర్పించాలి. సంఘము కింద దేవుడు ఒక పునాది వేశాడు. ఆ పునాది ఏంటో మనం ఇంతకుముందు చూసాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అపొస్తలులు వేసిన పునాది మీద కట్టబడ్డాం. అపొస్తలులు వేసిన పునాది ఏమిటి? అంతంత బండరాళ్ళు, గ్రానైట్ స్టోన్స్ పట్టుకొచ్చి వేశారా? కాదు కదా. వాళ్ళు వేసిన పునాదులు గ్రానైట్ రాళ్ళు కాదు, బండరాళ్ళు కాదు. వాళ్ళు వేసిన పునాదులు సిద్ధాంతాలే, బోధలే పునాది అనే విషయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. అనుపునాది మరలా వేయక, పరిశుద్ధాత్మను గూర్చిన, కృపావరములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానం, బాప్తిస్మములను గూర్చిన బోధ, ద డాక్ట్రిన్ ఆఫ్ అపాజల్స్ కన్సర్నింగ్ బ్యాప్టిజం, ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ అన్నాడు. బాప్తిస్మములు అనేది బహువచనం. నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అర్థం. హస్త నిక్షేపణ
అంటే అధికారము బదలాయింపు. అధికారాన్ని ఒక తరం సేవకుడు ఇంకో తరం సేవకునికి అప్పగించడం. మోషే యెహోషువ మీద చేతులుంచాడు. అంత్యోక్య సంఘ పెద్దలు పౌలు బర్నబా మీద చేతులుంచారు. అలాగే పౌలు బర్నబాలు ప్రతి సంఘంలోనూ పెద్దలను ఏర్పరిచి వాళ్ళ మీద చేతులుంచి అధికారం అప్పగించారు. పౌలు హస్త నిక్షేపణ చేయగా తీతుకు తిమోతికి కృపావరాలు వచ్చినాయి. కనుక హస్త నిక్షేపణం అంటే అధికారము బదిలీ చేయడం ఒక తరము నుంచి ఇంకో తరానికి. ఈ బోధలన్నీ కూడా అపొస్తలులు బోధించారు. ఇది పునాది. పునాదులు చెడిపోయినాయి. 11వ కీర్తన 3వ వచనంలో పునాదులు చెడిపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటే, నీతిమంతులు ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పని జరగడం లేదు. సంఘాలన్నీ బాగుండాలి, బలంగా ఉండాలి, విస్తరించాలి, అనేక ఆత్మల రక్షణ పొందాలి, సంఘాలు కట్టబడాలి, ప్రపంచమంతా వెలుగు నింపబడాలని కలలు కంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, పని జరగడం లేదు. ఎందుకు? నీతిమంతులు ఏం చేయగలరు అని లేఖనమే సవాలు చేసిందంటే నీతిమంతులు ఏమి చేయలేరు అని అర్థం. ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరంటే పునాదులు పాడై ఉన్నంతకాలం నీతిమంతులు దేవుని కార్యాల్లో జయం పొందలేరు. అన్నిటికీ కుదురుబాటు జరగాల అంటే మొట్టమొదట పునాదుల దగ్గర ఈ బాగు చేయటం అనేది ప్రారంభం కావాలి. ద డాక్ట్రిన్ అబౌట్ the way of salvation, the teaching about baptisms, the teaching about the gifts of the Holy Spirit, the teaching concerning the second coming of Jesus. ఈ విషయాలన్నిటిలోనూ సరైన బోధనను ప్రజలకు నేర్పించుట ద్వారా ఇంకో గొప్ప కార్యాన్ని సంఘము సాధించాలి. ఈ సత్యబోధలన్నీ నేర్పించుట ద్వారా సంఘములో పనిచేయుచున్న యెజబెలు అనే దురాత్మను వెళ్ళగొట్టాలి. ప్రకటన 2:20లో యేసయ్య చెప్తాడు, యెజబెలు అనే స్త్రీ సంఘంలో ఉన్నది అని. దాన్ని వెళ్ళగొట్టాలి. ఎలా వెళ్ళగొడతాం? ఈ దుర్బోధలన్నీ ఆ యెజబెలు తీసుకొచ్చి నేర్పించి పెట్టినవే. యెజబెలు అనే స్త్రీ వాక్య వ్యతిరేక సిద్ధాంతాలన్నీ పట్టుకొచ్చింది. పాత నిబంధన ఇశ్రాయేలులోనే కాదు, కొత్త నిబంధన ఇశ్రాయేలు లోపలికి కూడా యెజబెలు అనే దురాత్మ దుర్బోధలు తెచ్చిపెట్టింది. దుర్బోధలన్నీ పెకలించి సత్యబోధ నేర్పించడం ద్వారా యెజబెలు అనే దురాత్మ పారిపోతుంది. ఇంకో గొప్ప కార్యం జరుగుతుంది. సత్యమును నేర్పించడం ద్వారా యూదాపత్రిక 3వ వచనం కూడా నెరవేరుతుంది. యూదాపత్రిక 3వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు ఏమి రాయించాడు? పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఆ బోధ కొరకు మీరు పోరాడండి. నానా విధములైన మానవ కల్పిత అన్యబోధలు వద్దు. ఏ సత్యమును అపొస్తలులు పరిశుద్ధులు మొదటి శతాబ్దంలో బోధించారు ఆ మొదటి శతాబ్దపు బోధలోనికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళటము ద్వారా ఇంకో గొప్ప కార్యం జరుగుతుంది. యోహాను సువార్త 17:17లో యేసయ్య చేసిన ప్రార్థన నెరవేరుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అని అప్పుడు ప్రార్థన చేశాడు ఆయన 2000 years బ్యాక్. ఇప్పుడు ఎవరున్నారు సత్యంలో? ప్రతివాడు నేను సత్యంలో ఉన్నాను అనుకుంటాడు, మిగతా వాళ్ళందరూ అసత్యంలో ఉన్నారు అనుకుంటాడు. ఈ డినామినేషన్స్ అన్నీ అంతే. అవతల వాడు అంటాడు, ఏడిసావులే బాబు, నువ్వేంటి సత్యం, నీ దగ్గర ఫలానా అసత్యం ఉంది కదా, అబద్ధం ఉంది కదా అంటాడు. కాదు 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 నీ దగ్గర ఈ అబద్ధం ఉంది కదా అంటాడు. కాదు కాదు నీ దగ్గర ఈ అబద్ధం ఉంది కదా అంటాడు. ఆఖరికి తేలే విషయం ఏంటంటే అందరి దగ్గర కాస్త కాస్త అబద్ధం ఉంది, అందరి దగ్గర కాస్త కాస్త సత్యం ఉంది. గనక ఈ అబద్ధములన్నీ పెకలించి వేసి సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం అంతటిని అబ్సల్యూట్ 100% సత్యంలో ప్రతిష్ఠించాలి. మళ్ళీ టీచింగ్స్ అవసరం.
ఈ విషయాలన్నీ నెరవేర్చడానికి, ప్రజలను సత్యములో ప్రతిష్ఠించడానికి, యెజబెలు బోధలను కాల్చివేయటానికి, యెజబెల్ అనే దురాత్మను కొత్త నిబంధన సంఘం నుంచి వెళ్ళగొట్టడానికి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు ప్రజలు పోరాడడానికి సిద్ధపరచడానికి దేవుని సత్యాన్ని నేర్పించాలి. సహేతుకంగా, లాజికల్గా, తర్కబద్ధంగా, లేఖనాధారాలతో అసలు సిసలైన అపొస్తలిక బోధ ఏంటో, మిగతా ఎందుకు అపొస్తలిక బోధలు కావో, అది ఎందుకు కాదో నిరూపించాలి, ఇది ఎందుకు అవునో నిరూపించాలి. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి 8 పుస్తకాలు రాయమన్నాడు దేవుడు. యుగాంతం అనే గ్రంథం ద్వారా యేసు రెండవ రాకడ సమయము శ్రమలకు ముందా తర్వాత అల్టిమేట్గా నిరూపించబడింది. ఈనాటి వరకు దాన్ని ద్వేషించిన భక్తులు ఉన్నారు, కానీ అది తప్పని నిరూపించినటువంటి మేధావులు లేరు. యుగాంతం పుస్తకాన్ని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, తప్పు అని నిరూపించిన మొనగాడు లేడు. కొంచెం రోషం రావాలి, కారం పెట్టాలని ఈ మాట వాడారు. యుగాంతం గ్రంథాన్ని ద్వేషించిన వాళ్ళు బహుళ మంది ఉన్నారు, తప్పని నిరూపించినోడు లేడు. ఇంకేం నిరూపిస్తారు? దాన్ని ద్వేషించిన వాళ్ళందరూ వెర్రిమొగాలు అయిపోయారు. కరోనా ద్వారా రెండవ రాకడ సూచనలుగా తెగుళ్ళు ప్రారంభమైనవి. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం ద్వారా దేవుడు త్రిత్వమే అనే సత్యం నిరూపించబడింది. దేవుడు త్రిత్వము కాదని చెప్పిన ప్రతి బోధ తప్పని నిరూపించబడింది. అలాగే దేవుని విశ్వ ప్రణాళిక, అది భూప్రపంచ చరిత్రలో ఎవరు ఎన్నడూ చెప్పనటువంటి విషయం దేవుడు నాకు బయలుపరిచాడు. విశ్వంలో పాపం అనేది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టిందో, ద ఆరిజిన్ ఆఫ్ సిన్ అండ్ ఆరిజిన్ ఆఫ్ సేటన్, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే రహస్యాన్ని దేవుడు ఆ గ్రంథంలో చెప్పించాడు. అలాగా సింహనాదం అనేది ఏంటంటే రకరకాల దుర్బోధలకు ఎలా సమాధానం చెప్పాలి అనే సత్యం, అందులో ట్రూ టీచింగ్ అండ్ హౌ టు డిస్ప్రూవ్ ద ఫాల్స్ టీచింగ్స్, హౌ టు ఎస్టాబ్లిష్ ద ట్రూత్ అనే విషయాలు సింహనాదంలో చెప్పబడింది. దాదాపుగా ఏ భక్తుడు చెప్పని మరొక విషయం, సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది, అది ఎవరు చెప్పలేదు. అందరూ చెప్పింది ఏంటంటే ఎత్తబడినాక ఇంకేం పని ఉండదండి, స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా, గొర్రెపిల్ల పెండ్లి విందు, యేసుప్రభు వారి వివాహ విందులు ఆనందించాలి, చక్కగా మంచి మంచి లడ్డూలు మిఠాయిలు తినాలి, హల్లెలూయా హల్లెలూయా అని పాటలు పాడాలి, రెండో పని లేదు. భూమి మీద కూడా తింటాం హల్లెలూయా అంటాం, అక్కడ తింటాం హల్లెలూయా అనడం అని చెప్పారు. కాదు బాబు, సంఘానికి బోల్డంత పనులు ఉన్నాయని చెప్పి నిరూపించిన గ్రంథం మహిమ ప్రపంచం. తర్వాత ఆ దీపస్తంభము, దేవుడు 6వ ప్లేస్లో దాన్ని పెట్టాడు. ఆదాం 6వ దినం సృష్టింపబడ్డాడు కనుక 6వది ఆ దీపస్తంభం. దీపము వలె సంఘము ఎప్పుడు ప్రకాశిస్తుంది, ఎలా ప్రకాశిస్తుంది అనే సత్యాన్ని నేర్పించిన గ్రంథం విశ్వచరిత్ర. విశ్వం యొక్క చరిత్ర ఏంటో ఎలా జరిగిందో సంఘానికి లోకానికి తెలియడం అవసరం కనుక దేవుడు అది రాయించాడు. ప్రణాళిక గ్రంథములలో ఆఖరిది బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులను నేర్పించే ప్రమాణ వాక్యం అనే గ్రంథం. అది యెషయాతో రాయించాలనుకున్నాడు దేవుడు, యెషయా రాయలేదు ప్రమాణ వాక్యం, ఇప్పుడు యెషయా రాశాడు ప్రమాణ వాక్యం. గనుక ఈ 8 గ్రంథాల ద్వారా అపొస్తలుల కార్యాలు 3:21లో ఉన్నటువంటి దైవ ప్రణాళిక నెరవేరుతుంది. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఇవి తెలుగులో ముందు రాయాలి, తర్వాత ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలి, 200 దేశాల్లో నింపాలని దేవుడు నాతో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ 200 దేశాల్లోనూ ఈ 8 ప్రణాళిక గ్రంథాలు ఇంగ్లీషులోనూ ఆ స్థానిక భాషల్లోనూ అందరికీ పరిచయం చేయబడతాయో, మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభమైన సార్వత్రిక సంఘ సంస్కరణ ముగింపుకు వస్తుంది అని దేవుడు నాతో చెప్పాడు. ఆ కార్యక్రమం ఇప్పుడు సగం అయింది, ఇంకా సగం జరగబోతోంది.
అది ప్రణాళిక గ్రంథాలు లేక ప్రణాళిక అనే మాటకు అర్థం. మార్కు బాబు గారు మంచి ప్రశ్న అడిగారు, నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, subscribe and press the bell icon to get all the updates.